ఇప్పుడు అన్ని ఇవ్వకూడదామని చెప్పి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు అనుకుంటారు. అందుకని మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏం ఎలక్షన్లు వచ్చినా కానీ గులాబీ పార్టీని గెలిపిస్తేనే మనకు కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి కావాలా. మళ్ళా కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి కావాలంటే దించనీకేనేమో ఇప్పుడు దించనీకే లేదు. కాబట్టి ఇప్పుడు మన చేతులు ఉన్నది ఏం చేస్తాము, ఏం ఎలక్షన్లు వచ్చినా ఇక ఇది అదని కాదు, ఎలక్షన్లు వస్తే చాలు. మొన్న కేసీఆర్ సార్ మాట్లాడుతుంటే మీరు కూడా వింటారు, కాంగ్రెస్ వాళ్ళకి ఇట్లా దొరికితే పట్టుకొని కొడదామని అంత కోపం ఉన్నదంట మన వాళ్ళందరికీ. ఉన్నదా లేదా? ఉన్నది కనుక మనం అట్లా అంటే కొట్టుడు మంచిది కాదు. కాబట్టి ఓటుతోటి కొట్టాలి. మనం కొట్టాలంటే ఓటుతోటే కొట్టాలా. మీ అందరిని కూడా కోరేది ఏంటంటే, మీ అందరికీ తెలుసు బాధ ఉంది, తప్పిపోయినాం అనేటటువంటిది ఉంది. కానీ ఎట్లో గట్లా బయటపడాలంటే మనకి ఇంకా మిగిలింది ఏం లేదు. ఏం ఎలక్షన్లు వచ్చినా కానీ బీఆర్ఎస్ పార్టీ అంటే గులాబీ కండువను మళ్ళా ఎగిరేస్తేనే కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి మీరందరు యాద పెట్టుకొని ఆ పని చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. చెప్తున్నాడు కానీ ఒక్కసారి మీకు అందరు తెలుసు, అందరు కూడా టీవీ చూస్తుంటారు, అందరు వింటున్నారు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అప్పు మాఫీ చేయాలంటే ఎన్ని కావాలని బ్యాంక్ వాళ్ళని అడిగిండు. ఎన్ని పైసలు ఉన్నాయి, ఎంతమంది రైతులు అప్పు తీసుకున్నారంటే 41,000 కోట్లు కావాలని చెప్పారు బ్యాంక్ వాళ్ళు. గంతేనా 41,000 కదా, నేను ఒక నెల కడుపు కట్టుకుంటే చాలు 41,000 వస్తాయి అన్నాడు. సరే వస్తాయేమో ఇస్తాడేమో అనుకున్నాం. మళ్ళీ వారం రోజుల తర్వాత మీటింగ్ పెట్టుకొని 41,000గా తీసేయండి తక్కువ చేయండి అని 31,000 తెచ్చిండు. మళ్ళీ 49,000కి వెళ్ళి 31,000 తెచ్చిండు. సరే 31,000 పెడతాడేమని క్యాబినెట్ లో తీర్మానం చేసిండు. తీర్మానం చేస్తున్నారు 31,000 అప్పులు మాఫీ చేస్తాడేమంటే ఆఖరికి 25,000కి వచ్చిండు. సరే 25,000 కోట్లన్నా మాఫీ చేస్తాడేమంటే అసెంబ్లీలో 25,000 కోట్లు పెట్టి ఎన్ని మాఫీ చేసిండు? 18,000 కోట్లు మాఫీ చేసిండు. ఎక్కడ 49,000 కోట్లు, ఎక్కడ 18,000 కోట్లు? అంటే చారాన మందికి ఇచ్చి 12 మంది ఏడుస్తుంటే అయిపోయింది, మేము మాఫీ అయిపోయింది. ఎవరైనా రుణమాఫీ చేస్తుంటే వాళ్ళని తీసుకుపోయి కూర్చునబెట్టుడు, ఎవరైనా ధర్నా చేస్తామంటే పోలీసులను అడ్డం పెట్టుకొని బెదిరించుడు, ఇదంతా ఇదే జరుగుతుంది రాష్ట్రంలో. ఇప్పటికీ ప్రతి గ్రామంలో మాఫీ కాని రైతన్నలు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడే చెప్తున్నా నేను వీళ్ళందరికీ. ముందు మన నవాపేటకి వెళ్ళి మన చేవేలి నియోజకవర్గం నుండి మొదలు పెడతాం. మాఫీ కాని రైతులందరం కూడా ఒక పోస్ట్ కార్డు తీసుకుందాం. పోస్ట్ కార్డు తెలుసు కదా, లెటర్ కాదు, ఇట్లా పోస్ట్ కార్డు తీసుకుందాం. ఇప్పుడు నాకు ఈడనే కనీసం 500-600 మంది తెలియటట్టున్నారు. ముఖ్యమంత్రి పేరు రాద్దాం, వెనకాల మీ పేరు, మీ ఊరు, మీ అప్పు రాసి దాంట్లో వేద్దాం, పోస్ట్ ఆఫీస్లో వేద్దాం. చక్కగా రేవంత్ రెడ్డి దగ్గరకు పోతారు. కనీసం అప్పుడన్నా వచ్చి మన దగ్గర ఉన్న అప్పు మాఫీ కాని వాళ్ళ దగ్గరకు వచ్చి కనీసం వాళ్ళని మిమ్మల్ని అడగడానికి అవకాశం ఉంటుంది. ఒకటి. రెండోది ఏం చేస్తామంటే ప్రతి ఊర్లో కూడా ఎవరైతే రుణమాఫీ కాలేదో వాళ్ళందరూ లిస్ట్ తీసుకొని బ్యాంకుల దగ్గరకు పోయి ఇక్కడ ఉన్న మండల నాయకులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మన మీద నమ్మకంతో ఇంత దూరం వచ్చిండ్రు రైతులు, ఖచ్చితంగా వాళ్ళ పేర్లు తీసుకొని ప్రతి బ్యాంక్ దగ్గర పోయి వాళ్ళ పేర్లన్నీ పెట్టి రుణమాఫీ కాలేదని ఇద్దరు పోయి మన నవాపేట మండలంలో ఇంతమంది రైతులకి ఈ ఊళ్ళకి ఇంతమందికి, ఈ ఊళ్ళకి ఇంతమందికి, ఈ ఊళ్ళకి ఇంతమంది అని రాసి కలెక్టర్ దగ్గర పోయి ముఖ్యమంత్రికి పంపించమని మనం కలెక్టర్కి ఇచ్చొద్దాం. కాబట్టి మండల నాయకులందరూ దయచేసి ఆ పని చేయమని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రైతు బంధు పడుతుండే కేసీఆర్ ఉన్నప్పుడు ఏం కష్టం లేకుండా వర్షం చినుకులు పడుతున్నాయంటే ఫోన్ టింగ్ టింగ్ అంటున్నానంట. టింగ్ టింగ్ అంటే ఇంట్లో చెప్తుంటే నేను కేసీఆర్ పైసలు పడ్డాయి నాకు పోయి తీసుకొస్తా బ్యాంకులు అంటుంటే, ఈయన వచ్చినాక టింగ్ టింగ్ లేదు, టంగ్ టంగ్ లేదు, టకీ టకీ లేదు. అదేమన్నట్టుగా మన టకీ టకీ పడతాయి పైసలని. ఆ టకీ టకీ అంటలేదు, టింగ్ టింగ్ అంటలేదు. కేసీఆర్ టింగ్ టింగ్ అన్నాడు కాబట్టి నేను టకీ టకీ అంటున్నాను. ఫోన్ టకీ టకీ అంటదా, టింగ్ టింగ్ అంటదా, టకీ టకీ అంటదా? అవి పడలేదు, ఇవి పడలేదు. మొత్తం కేసీఆర్ ఇంతకుముందు ఎవరు చెప్తుంది కదా, ఆనంద లేకపోతే నాగేందర్ గౌడ ఇంకెవరు చెప్తుంది కదా, ఏదైతే ఆంజనేయులు చెప్తున్నట్టున్నాడు, ఏదైతే కేసీఆర్ పెట్టినాడు ఆ డబ్బులని ఒకసారి వేసినాడు ఎంపీ ఎలక్షన్ అప్పుడు, మళ్ళా కనీసం రైతుల అకౌంట్లలో వేద్దామని ఆలోచన కూడా లేదు. కనీసం రైతు బంధు వేయాలని ఆలోచన లేదు. కానీ ఎలక్షన్ అప్పుడు ఏం చెప్పిండు, ఇంతకుముందు మాట్లాడుతూ ఒక రైతన్న చెప్పినాడు చూడండి,
ఎలక్షన్ కన్నా ముందు తీసుకుంటే ఎకరాకు 10,000 వస్తాయి, ఎలక్షన్ అయినాక తీసుకుంటే 15,000 వస్తాయి అన్నాడు. వచ్చినాయా? 10,000 లేవు, 15,000 లేవు. చెప్తున్నాడు. మొన్న కూడా జనవరి 26వ తారీఖు నాడు ప్రతి రైతుల అకౌంట్లలో 15,000 దేవుడు ఎరుగు, 12,000 అంటే ఎకరాకు 6,000 వేస్తాడు. అందరు రైతులు ఎదురు చూసిండ్రు. జనవరి 26 నాడు మాకు అందరికి పడతాయి, 6,000 పడతాయని ఎదురు చూసిండ్రు. తీరా చూస్తే జనవరి 26 నాడు ఏం చెప్పిండు? మండల్ మొత్తంలో ఒక్క ఊరు తీసుకున్నాడు. అది కూడా ఏం చెప్పిండంటే ఆఫీసర్లకి చిన్న ఊరు తీసుకోమన్నాడంట. తక్కువ మంది రైతులు ఉండాలా, చిన్న ఊరు ఉండాలి. మన దగ్గర ఎవరు తీసుకున్నారు? దాదాపు చిన్న ఊరు కదా, 300 ఓట్లు. నేను అనలేనయ్యా బాబు అట్లా పేరు. ఆయన చెప్తున్నాడేమో నాయుడు అట, నాయుడు చిన్న ఊరు అని చెప్తున్నాడు. నేనేమంటున్నా, చిన్న ఊరు తీసుకున్న రైతులకి వేస్తున్నామని చెప్పిండు. చెప్పి మళ్ళీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండు? ఇగో ఈరోజు జనవరి 26వ తారీఖు కదా, రాత్రి 12 దాటంగానే తెల్లారి మీరు లేచి లోపల టకీ 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 అని మీ అకౌంట్లలో పడతాయి అన్నాడు. పడ్డాయా? పత్తాకులేడు, మర్చిపోయిండు. ఇంతకుముందు ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, అమ్మ రేవంత్ రెడ్డి మాట ఎట్లుంటది అంటే ఇక డబ్బులు వేయాలంటే రైతు రుణమాఫీ కానీ రైతుకు సంబంధించింది ఏది వేయాలన్నా ఫిబ్రవరి 31 నాడు వేస్తా అంటాడు అమ్మ ఆయన అన్నాడు. మాట్లాడుతున్న విషయాన్ని మీరు ఒడ్లు వండిస్తే కేసులు అవునా? 6 గ్యారెంటీలని ఇచ్చున్నాడు సంతకం పెట్టి. అందులో ఏం చెప్పిండు? 2,000 పెన్షన్ ఇప్పుడు తీసుకుంటే 2,000, ఎలక్షన్ అయినాక తీసుకుంటే 4,000 అన్నాడు. వచ్చిన ఎవరికైనా రాలే. అత్తలకి ఎందుకు ఇవ్వాలి? మామకు కూడా ఇస్తాము, మరి పెద్దమ్మకు ఒక్కదానికి ఎందుకు? పెద్ద ఆయనకు ముసలాయనకు కూడా ఇస్తాం, ముసలాయనకి ఇస్తే ముసలమ్మకి ఇద్దాం, ఇద్దరు తల్లిదండ్రులకి ఇద్దాం 4,000 అన్నాడు. వచ్చినాయా? ఒక్క కొత్త పెన్షన్ రాలే ఇప్పటిదాకా. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇస్తాను మాట ఇచ్చిండు. అవి అయిపోయినాక ఆడపిల్లకి ఇస్తానడా? భలే నోటెడ్ అయిపోయింది వీళ్ళందరికీ. ఇంకో మాట కూడా చెప్పిండు. ఏం చెప్పిండు? అత్తకు పెన్షన్ ఇస్తే కోడలికి ఎందుకు ఇవ్వద్దు? కోడలికి 2,500 ఇస్తాడు. ఇచ్చిండా? ఇయ్యలే. అన్ని అబద్ధం చెప్పి మాటలు చెప్పి చేసిన విషయాన్ని గుర్తు పెట్టుకోండి మీరందరూ కూడా. రేపు మళ్ళీ వస్తారు. ఇప్పుడు ఏమొస్తారు? రాసుకపోయినరా? నిన్న అడిగినాం మేము, అయ్యా మరి నువ్వు లెక్క చేయించినావు కదా, సర్వే చేయించినావు కదా, ఏ ఊర్లో ఎంతమంది ఉన్నారు బీసీలు, గౌడ్లు ఎంతమంది ఉన్నారు, ముదిరాజులు ఎంతమంది ఉన్నారు, మరి కురువోళ్ళు ఎంతమంది ఉన్నారు, చాకలు ఎంతమంది ఉన్నారు, లెక్క ఉంటుంది కదా. ఆ లెక్క మనం లెక్కయ్యని అంటాడు. లెక్కయ్య ఇగోకి ఇంతమంది ఉన్నారని తప్పుడు లెక్కలు చేసి తప్పుడు సర్వే చేసి నేను అసెంబ్లీలో పెట్టుకున్నాడు. ఎన్నికలప్పుడు ఏం చెప్పినాడు? బీసీ సోదరులందరికి ఒక మాట ఇచ్చిండు. ఎలక్షన్ అయిపోగానే ప్రభుత్వం రాగానే 6 నెలల్లో 42% రిజర్వేషన్ చేస్తా అని చెప్పిండు. నేనంతా చూసినాం, నేను అసెంబ్లీలో చూసినాం. ఏమన్నా చెప్తాడేమో సర్వే చేసింది కదా అని. నేనేం చెప్తాడు? నేను గవర్నమెంట్కి వెళ్ళి చెయ్యను, ఇప్పుడు మళ్ళా కోర్టు పోతుంది, కావాలంటే నా పార్టీకి వెళ్ళి ఇస్తా 42% అంటాడు. నీ పార్టీకి వెళ్ళి నీకు మక్కెందుకు? ఏం లాభం వస్తుంది? దీంట్లో రిజర్వేషన్ చేసుకున్నా లాభం వస్తుంది. అదే తప్పించుకొని మోసం చేసే ప్రయత్నం చేసిండు. ఎలక్షన్ వస్తుంది కాబట్టి, మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్, ఎంపీటీసీ ఎలక్షన్ వస్తుంది కాబట్టి మోసం చేయడానికని నిన్న అసెంబ్లీ పెట్టి ఒక డ్రామా ఆడే ప్రయత్నం అయితే